ఏపీలోని కేజీబీవీ స్కూళ్లలో టీచింగ్ పోస్టుల భర్తీ పారదర్శకంగా నిర్వహించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు మంత్రి లోకేష్. ప్రతిభ ఆధారంగానే ఎంపిక చేయాలన్నారు. అధికారులతో ఉండవల్లిలోని తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. ప్రతి తరగతికి కనీసం ఒక టీచర్ ఉండేలా సర్దుబాటు చేయాలని సూచించారు. స్పోర్ట్స్, కల్చరల్ ఈవెంట్స్ లోనూ విద్యార్థుల్ని ప్రోత్సహించాలని చెప్పారు. ఏపీలోని పురాతన దేవాలయాన్ని సంరక్షించాలని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజ్ సింగ్ చంద్రబాబుని కోరారు. ఆలయ భూములను వివిధ మతాల వారు ఆక్రమించుకున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీస్తోందని, వెంటనే ఆలయాలకు వారి నుంచి విముక్తి కల్పించాలని విజ్ఞప్తి చేశారు. నోబెల్ అవార్డు గ్రహీత మహమ్మద్ యూనస్ ను బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ హెడ్ గా నియమిస్తున్నట్లుగా ప్రెసిడెంట్ ప్రెస్ సెక్రటరీ వెల్లడించారు. 84 ఏళ్ల యూనస్ బంగ్లాదేశ్ లో గ్రామీణ బ్యాంకును నెలకొల్పి ఎంతో మందిని పేదరికం నుంచి బయటపడేశారు. షేక్ హసీనాకు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నారు. ఆయన అమెరికాకు అనుకూలంగా ఉంటారని పేరుంది. బంగ్లాదేశ్ ఇప్పుడు స్వేచ్ఛను పొందింది అన్నారు యూనస్. ప్రధాని షేక్ హసీనా రాజీనామాతో ఫ్రీ కంట్రీగా మారిందన్నారు. కొన్ని వారాలుగా బంగ్లాలో 30% రిజర్వేషన్ కు వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ ప్రజలు ఇప్పుడు విముక్తిని పొందినట్లు ఫీల్ అవుతున్నారు ఓ ఇంటర్వ్యూలో యూనస్ పేర్కొన్నారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ డెమోక్రాటిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా లాంఛనంగా ఖరారయ్యారు. ఆమెకు అనుకూలంగా 99% మంది పార్టీ ప్రతినిధుల ఓట్లు లభించాయి. దేశవ్యాప్తంగా సుమారు 4567 మంది హారిస్ ను బలపరుస్తూ ఓటేశారు. ఇదిలా ఉండగా హారిస్ తన ఉపాధ్యక్ష అభ్యర్థిగా మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాజ్ ను ఎంపిక చేసుకున్నారు. అమరావతిలో ఈ రోజు నుంచి కంప చెట్లు, తుమ్మ చెట్లు, పిచ్చి మొక్కల తొలగింపు ప్రక్రియ జంగల్స్ క్లియరెన్స్ ప్రారంభం కానుంది. వీటిని తొలగించేందుకు సిఆర్డీఏ 36.50 కోట్లతో టెండర్లను పిలువగా ఎన్సీసీఎల్ సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకుంది. ఈ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నారన్నారు మంత్రి నారాయణ. నెల రోజుల్లో 58,000 ఎకరాల్లో జంగల్ క్లియరెన్స్ పూర్తి చేస్తామన్నారు. తెనాలి పానీపూరి వాళ్ళకు అరుదైన గౌరవం దక్కింది. తెనాలి పానీపూరి వాళ్లకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ఆహ్వానం వచ్చింది. తెనాలి బాలాజీరావుపేటలోని పానీపూరి బండి నిర్వహిస్తున్న మెగావత్ చిరంజీవికి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలని ఆహ్వానం పంపారు. ఇక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆహ్వానంతో ఆనందపడుతున్నారు చిరంజీవి. భారత సైన్యంలోకి మరో 9 మంది ట్రాన్స్జెండర్లు చేరారు. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ లో కీలకంగా వ్యవహరిస్తున్న బస్తర్ ఫైటర్స్ దళంలోకి మరో 9 మంది ట్రాన్స్జెండర్లను నియమించినట్లు అధికారులు తెలిపారు. 2023లో ఎంపికైన వీరంతా వివిధ విభాగాల్లో శిక్షణ పొంది కేంద్ర పారామిలిటరీ బలగాలతో కలిసి నక్సలైట్ వ్యతిరేక కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. పలువురు సుప్రీంకోర్టు లాయర్లపై సీజీఐ జస్టిస్ డివై చంద్రచూడ్ అసహనం వ్యక్తం చేశారు. కోర్టులు, జడ్జీలపై ఎంత ఒత్తిడి ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు. లాయర్లు ఒక్కరోజు సీజీఐ స్థానంలో కూర్చుంటే తెలుస్తుందన్నారు. జీవితంలో ఒక్కరోజు ఆ స్థానంలో ఉండి చూస్తే మళ్లీ రాకుండా పారిపోతారని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేసు నమోదైంది. గత నెల 26న బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ మేడిగడ్డ బ్యారేజ్ సందర్శించారు. అంత లేకుండా మేడిగడ్డ బ్యారేజ్ వద్ద డ్రోన్ ఎగరవేశారని ఇరిగేషన్ అధికారి భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు BNS 223B కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేటీఆర్ తో పాటు బాల్క సుమన్, గండ్ర వెంకటరమణారెడ్డిపై కేసు నమోదైంది. ఫైబర్ నెట్ కార్పొరేషన్ ను గత ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలతో నింపేశారన్నారు సీఎం చంద్రబాబు. ఫైబర్ నెట్ పేరుతో 1500 కోట్ల రుణం తీసుకుని పక్కదారి పట్టించారన్నారు. ప్రజల నుంచి వసూలు చేసిన ఛార్జీలు సొంతానికి వాడుకున్నట్లు వెల్లడించారు. ఈ కార్పొరేషన్ కు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.